మన పవన్ కళ్యాణ్ కూడా ఈ సైకో పరిపాలన రౌడీ రాజకీయాన్ని ఏపీ నుంచి ఎల్లగొట్టుకోండి. నేను చెప్తాను, మేకప్ వేసుకో, డాన్స్ అయ్యో, పక్కన హీరోలు పెట్టుకో, రియల్ హీరో జగన్. ఒక్క చిరునవ్వు చాలు జగన్. కొన్ని వందల మంది హృదయాలు గెలుచుకునే వ్యక్తి జగన్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటున్నాను. ఏమండి, ఇలాంటి వ్యక్తి సామాన్యుడికి, నిరుపేద సామాన్యుడికి ఎవరు చేయలేరు. ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అర్థమైందండి. ఎక్కడో హైటెక్ చేసాడు, మనకు వచ్చింది హైటెక్ సిటీలు మనకు రాలేదు. కానీ ఇవాళ ఆరోగ్యశ్రీ మనకు దక్కుతుంది, మన ఫ్యామిలీలో దక్కుతుంది. ఎవరైనా ఆలోచించండి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్ 100% చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కొడుకుల్ని వాళ్ళు ఎవరిలో అందరినీ ఇంగ్లీష్ మీడియం జరగవచ్చు. ఇవాళ చిన్న మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, జగన్ అన్న బోర్డు స్కూల్లో చెప్తున్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒక వీడియో చూడమని చెప్పండి, వాళ్ళని ఒక్కసారి ఎలా మాట్లాడుతున్నాడు. స్కూల్ బూట్లు, షూలు, టైలు ఎన్ని చెప్తున్నారని గవర్నమెంట్ స్కూల్లో లక్షలు చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలు పోలున్నాయి, లక్షలు ఫీజులు కట్టిస్తున్నారు. కానీ ఎటువంటి లంచం ఒక్కసారి స్కూల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి, మధ్య పోతుంది. జగన్ గారు తెలిసింది. ఒకే ఒకటి చెప్తాడు, లాస్ట్ సారి తిన్నది మనం చెప్పాలి, అది వాస్తవం. ఒకవేళ చెప్పకపోతే అరగదు. బంగాళాదుంపకి ఉల్లిగడ్డ తినాలని సీఎం ఏమండి, ఇవాళ విజయవాడ అంటే మనం ఏమంటాం, గారి అంటాం. అక్కడ హైదరాబాద్ ఏమంటారు, వడ అంటారు. దానికి కూడా సంబంధం తెలియదంటే ఏంటని చెప్పడం పరిస్థితి. ఇప్పుడు మనం గారి అంటాం, మన పక్కంతా గారి అంటాం. విజయవాడ వెళ్తే వడ అంటారు. వడ అంటే ఏంటి, మనకి ఇంకా స్థలపత్రి కడుతున్నాం, ఆ వడ అనుకుంటాం మనం. కానీ గారిని వడ అన్నారు. ఎందుకంటే ఎన్ని చేతగానే మాటలు మనకు వద్దు, జగనే కావాలి మనకి. భీమవరం పలవ ఫేమస్, మాకు సీఎం ఫేమస్. జై జగన్.